ఆదిలో 12 జన్యువులు పోగుతో మానవుడు జీవించేవాడు. ఈనాడు 2 జన్యువులు పోగుకి తన యొక్క అంటే 12 పోగులు అంటే ఏంటి? నిరంతరము వారు సృష్టిలో ప్రతి ఒక్కటి పంచభూతాల యొక్క పరమాత్మ తత్వమే అని గ్రహించి వారిలో వారు రమించిపోతూ వారిలో ఉన్న సృష్టి యొక్క వికాసాన్ని, వారిలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని అందరికీ ఒక వేదవ్యాసుడు కానీ, అలాగే దాన్ని అనేక భాష్యాల్లో తెలియజేసిన శుకుడు, సనక సనాదినందులు, వశిష్ఠ మహాముని, అలా వారిలో వారు రమించిపోతూ ఎదుటివారి యొక్క యోగ్యతను కూడా బోధించేవారు, ఎదుటివారిని తరింపచేసేవారు. వారు ఇప్పటికీ అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నారు. ఈరోజు 2 పోగులు అవేంటి? నేను, నాది. ఎదుటివారిని చూస్తే మనలాగా చూడటం, ఎదుటివారిని ఆలోచిస్తే మనలాగా ఆలోచించడం, లేదా ఉద్రేకాలకు లోనవటం, అరిషడ్ వర్గాలను పెంచి పోషించుకోవడం, ఇంకా మన మేధాశక్తిని -5 కూడా వాడట్లేదు. అప్పుడు సృష్టి యొక్క వికాసాన్ని అంతటినీ వివరిస్తూ అందరి హృదయాల్లో విస్తరింపచేసేవారు. అది ఆదియోగము అంటే. కలియుగము మన కర్మను మనం లిపి చేసుకుంటున్నామే తప్ప ముందు నుంచి నేర్చుకోవడం, ముందు నుంచి అన్ని చూసి మనల్ని మనం మార్చుకోవడం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఉంటే అక్కడే వదిలేయాలి. మంచి ఉంటే మంచినీరుని ఎలా తాగుతున్నాం, మంచి ఆహారాన్ని ఏరికోరి ఎలా తెచ్చుకుని తింటున్నామో అలాగే మంచిని కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి. అసలు ఆధ్యాత్మికత అంటేనే ప్రతి నిమిషం ఎరుకలో జీవించడం, మనల్ని మనం మార్చుకోవడం, నేర్చుకోవడం. అందుకే ఆధ్యాత్మికతలో ఆ అంటే ఆనందం, ధ్యా అంటే ధ్యానిస్తూ, తి అంటే త్రికరణ శుద్ధిగా మనలోకి మనం, మా అంటే మనలోకి మనం ప్రయాణం చేయటం, కా అంటే నేను, నాది, నావారు, మావారు, ఇలా ఎన్నో ఆలోచనలు కనుమరుగైపోవాలి. తా అంటే తన్మయత్వంతో జీవించాలి. ఆధ్యాత్మికతలో అంతటి యోగ్యత ఉంది. ఏదో ఒక జ్ఞానం చేస్తేనో, ఒక నామం చేస్తే, జ్ఞానంతో జీవిస్తేనో, ఒక నామం చేస్తానో తరించిపోము. యోగా చేయాలి, ప్రాణాయామ చేయాలి, మనసుని మంత్రంతో ఉంచుకోవాలి. మంత్రాలకు చింతకాయలు రాలు, కానీ మనసు ఆలోచన చేయకోకుండా బాహ్యాన్ని, కర్మేంద్రియాలు బాహ్యంగా చూసినా, ఏది పని చేసినా లోపల వెంటనే మనం మంత్రంతో శుద్ధి చేసుకోవచ్చు. ఎలాగైతే ఇంట్లోకి దుమ్ము వస్తే ఆ దుమ్మిని దేనితో శుద్ధి చేస్తున్నాం? ఒక చీపిరి అనే అస్త్రంతో, ఒక తడిబట్ట అనే వస్త్రంతో శుభ్రం చేస్తున్నాం. అలాగే మన మనసుని మంత్రంతో కానీ, శ్వాసతో కానీ, లేదా పంచభూతాల్ని గమనిస్తూ, మరి అవి అన్నీ మంచిగా ఇస్తున్నాయి, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని గ్రహించుకుని, ప్రకృతి తన దగ్గర ఉన్నదంతా అందరికీ సమభావంతో ఇచ్చేస్తుంది. ఎవరు ఇది నావారు, వీళ్ళకే ఇవ్వాలి, వీరు నన్ను పెంచి పోషించారు, వీళ్ళకే నేను ఉపయోగపడాలనుకోదు. దానిలో ప్రతి వస్తువు అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే తన దగ్గర కాసిన పళ్ళు కానీ, పువ్వులు కానీ అందరికీ ఎవరు అడిగితే, ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది. మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాం? మానవుడు ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచే కదా. అలాగే ప్రకృతి ఇప్పటికీ ఎన్నో వేల సంవత్సరాలు ఆనంద ఆరోగ్యాలతో ఎన్నో వృక్షాలు జీవిస్తున్నాయి. మరి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? ఒకనాడు జీవించాం, ఈరోజు ఎందుకు జీవించలేకపోతున్నాం? ఆలోచనలు, అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మదమోహ, చిత్త, అహంకారాల వల్ల మనలోకి మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. మనకు మనంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఆధ్యాత్మికత అంటే అందరి నుంచి నేర్చుకుందాం, మనల్ని మార్చుకుందాం, మన యొక్క జన్యుపోగుల్ని మళ్ళీ తిరిగి మనకు మనంగా పెంచుకుందాం.
అందుకే పంచే కొద్ది పెంచబడుతుంది, దాచుకునే కొద్ది దోచుకోబడుతుంది. ఏదైనా పంచితే అది నలుగురికి ఉపయోగపడుతుంది. అది పెంచబడటం అంటే. దాచుకోవడం, మన దగ్గర ఉన్నది దాచుకున్నాం అనుకో, అది డబ్బు అయితే మనం శరీరం చాలించాక ఎవరో ఒకరు దోచుకుంటారు. వస్త్రం అయితే చీకి చిరిగిపోతుంది. ధనమై వస్తువైతే మట్టి పట్టి మకిర్లుగా ఏర్పడుతుంది. ఏదైనా పాడైపోతుంది. అందుకే మారదాం, మనల్ని మనం మార్చుకుందాం, ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుందాం, జ్ఞానంతో జీవిద్దాం, యోగా ప్రాణాయామ చేద్దాం, జ్ఞాన యోగం దాన ధర్మ సేవ చేస్తూ స్వచ్ఛతా శరణాగతితో తరిద్దాం. హరి ఓం తత్సత్.